దేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అభివృద్ధి చేసినామని చెప్పుకుంటా ఉన్నారు. సో ప్రజల్లో తిరుగుతా ఉన్నారు. ఏమంటా ఉన్నారు ప్రజలు? అంటే సమస్యలు కనిపిస్తా ఉన్నాయా? ఈరోజు ప్రజలు చెవులో పువ్వు పెట్టుకోలేదు. ఏడికి పోయినా కానీ వాళ్ళు నిలదీస్తున్నారు. వాళ్ళు ఏం మాతోనైతే చెప్తున్నారు, జనరల్గా వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తారో చూస్తాము. బట్ అయినా కానీ వాళ్ళకి తెలుసు రాష్ట్ర 10 ఏళ్ల కింద వాళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ ఉండి కూడా ఏం చేసిండు ఆ ఎమ్మెల్యే. ఇప్పుడు 2 ఇయర్స్ ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది. ఎక్కడున్న గొంగడ అక్కడనే, ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే, ఎక్కడ హైటెన్షన్ వైర్లు అక్కడనే, ఎక్కడ వాటర్ ప్రాబ్లం అక్కడనే, రోడ్లు లేవు. నువ్వు చెప్పుకుంటూ పోతే రెగ్యులరేషన్ లేదు. ఇక్కడ ఏదన్నా ఒక ప్రాబ్లం మేము క్లియర్ చేసినా అని చెప్పండి, మేము లక్ష్యం ఏదన్నా ఒక ప్రాబ్లం. వాళ్ళు చెప్పినటువంటి రాష్ట్రం ఎలక్షన్స్ కంటే ముందు చెప్పినటువంటి వాగ్దానాలు లేవు, ఎక్కడ ఏం లేదు. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా పొద్దున్న నుంచి రాత్రి దాకా అదే అవుతుంది. బట్ స్టిల్ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పైసలు ఇచ్చి ఓట్లు అడుగుదామని వస్తారు. ఆ పైసలు 100% తీసుకోవాలి. మీరు ఆ తీసుకొని మాత్రం మోడీ గారు చేస్తున్నటువంటి స్కీమ్స్ వీటన్నిటిని చూడండి, మా యొక్క పరిపాలన చూడండి వేరే వేరే స్టేట్స్లలో. ప్లస్ ఇక్కడ మీరు అనుకుంటుండొచ్చు ఒక్క ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఏం చేస్తారండి. ఆ ఒక్క ఎమ్మెల్యేనే ఎక్కడైతే ఓల్డ్ సిటీ నుంచి ఎంఐఎం ఏదైతే చేయాలని దండయాత్రకు వస్తున్నదో మనందరం కూడా దీంట్లో అప్రమత్తమై ఉండాలని మీ అందరికీ